పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరము తపస్కాల 4వ ఆదివారాన్ని ఈనాటి శ్రీ సభ జరుపుకుంటుంది. కాబట్టి ఈనాటి ధ్యానాంశము తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవాది దేవునికి ఈ యొక్క సమయాన్ని ఇద్దాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నా. దేవా, నీ కృపను బట్టి లోకాంత్యం వరకు సదా నేను మీతోనే ఉన్నానని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి దేవా, ఈ సమయంలో మీరు మాతో ఉండండి. మీరు చెప్పబోతున్నటువంటి దేవ మాటలను మీరే ఉండి మా ద్వారా పలికించండి. నిలబడేది మీరే కానీ మాట్లాడేది నేను అని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి ఈనాడు తప్పిపోయినటువంటి కుమారుడు గురించి ధ్యానం చేయబోతుండగా ఆ యొక్క బిడ్డను ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని తిరిగి ఏ విధంగా అయితే మరలా తన తండ్రి వద్దకు చేరాడు, అదేవిధంగా మేము కూడా మా జీవితంలో తప్పులు పొరపాటు చేస్తూ ఉంటాం. కాబట్టి చేసినటువంటి ఈ యొక్క తప్పిదాలను తెలుసుకొని మరలా తిరిగి నీ దగ్గరికి వెళ్ళేటువంటి మాకు మంచి మనసును మాకు దయచేయమని, సదా నీతో ఉండేటువంటి భాగ్యాన్ని, నీతో నివసించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ఈ మా మనవలన్నింటినీ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనము తప్పిపోయినటువంటి కుమారుడు గురించి ధ్యానం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఈరోజు 2-3 కథలు ఉన్నాయి. అవి తర్వాత పాటలు, మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక రోజున ఒక ఊరిలో ఆనందుడు అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడు. సాంప్రదాయ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, మంచి తల్లిదండ్రులు, మంచి విద్య, మంచి బుద్ధులు, అలాంటి సాంప్రదాయం కుటుంబంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి యువకుడైన తర్వాత కొన్ని ఇహలోకంలో ఉన్నటువంటి ఆశలకు అతను బానిసైపోయి ఆ అలవాట్లు నేర్చుకొని ఇటు తల్లిదండ్రులకు, ఇటు అన్నిటి మంచి కార్యాలకు దూరం అయిపోయి ఆయన చెడు వ్యసనాలకు దూరం అయిపోయి చెడు వ్యసనాలకు అలవాటు చేసుకొని ఆయన కుటుంబానికి దూరం అయిపోయాడు. నిత్యము మనము ఈరోజు పాఠంలో విన్నట్లుగానే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే డబ్బుతో సుఖాలు అనుభవించాడో ఇతను కూడా సుఖాలు అనుభవిస్తున్నాడు, చెడు రకంగా, చెడు కార్యక్రమాలతోటి. ఆ తర్వాత వాటికి బానిసైపోయాడు. బానిసైపోయిన తర్వాత తన దగ్గర అవి మళ్ళా పొందుకోవడానికి అతని దగ్గర డబ్బు లేకపోయేసరికి ఒక దొంగగా మారాడు. దొంగగా మారి చిన్న దొంగతనాలు చేస్తూ ఆ కార్యక్రమాలను అన్నిటిని కూడా ఆయన చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఆ జీవితం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో ఒక రోజున డబ్బు లేకపోయేసరికి ఎట్లయినా ఈరోజు ఒక పెద్ద ఇంట్లో దొంగతనం చేయాలి, ఎక్కువ డబ్బులు కొల్లగొట్టాలి అని చెప్పి ఒక పెద్ద ధనవంతుడి ఇంట్లో ఆయన దొంగతనానికి వెళ్ళాడు. మంచిగా అక్కడ దొంగతనం చాకచక్యంగా దొంగతనం చేశాడు. తిరిగి వచ్చేటువంటి సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డులు అతన్ని చూసి వెంటనే ఆ విజిల్ వేసి అతని వెంటబడ్డారు. ఇక ప్రాణభయంతో ఈ వ్యక్తి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తాడు. ఈ సెక్యూరిటీ గార్డులు కూడా, వీళ్ళు ఒక 5-6 ఉన్నారు, వీళ్ళు కూడా పరిగెత్తుతూ ఉన్నారు ఈయన పట్టుకోవాలని చెప్పి. ఆ విధంగా ఇతను ప్రాణభయంతో ఇక పరిగెత్తుతున్నాడు. పట్టుకుంటే ఎక్కడ నన్ను చంపేస్తారో అని చెప్పి ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ ఊరు చివరన ఒక పాడుపడ్డటువంటి దేవాలయం ఉంటే అందులో దూరి దాక్కున్నాడు. దాక్కోవడమే కాదు, అక్కడ ఒక సాధువు ఉంటే ఆ సాధు కాళ్ళ మీద పడి పరిస్థితి చెప్పి, అయ్యా ఎట్లయినా సరే నన్ను కాపాడండి అని ప్రాధేయపడేసరికి ఆ సాధువు మనసు కరిగి, సరే నేను రక్షిస్తాను. అయితే ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏమిటంటే, ఆ సాధువు ఈ క్షణం నుండి నిన్ను రక్షిస్తాను, ఈ క్షణం నుండి నీవు నీ పాత జీవితాన్ని మానివేస్తావా అని అడిగాడట. ఒకేసారిగా ఆయన
ప్రాణ భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ, నేను ఎట్లయినా సరే ఈ అపాయం నుంచి రక్షింపబడాలి కాబట్టి ఒప్పేసుకున్నాడు. నేను నా పాత జీవితాన్ని వదిలేసుకుంటాను, నన్ను మాత్రము ఈ అపాయం నుండి తప్పించండి అని చెప్పేసి ప్రాధేయపడగానే సరే వెంటనే ఆ యొక్క సాధువు గారు ఏం చెప్పారంటే, నువ్వు దొంగిలించినటువంటి ఈ ధనమును వాళ్ళకి కనిపించే విధంగా రోడ్డు మీద పడేయి అన్నాడు. అప్పుడు ఈ యొక్క ఆనందుడు ఆ డబ్బుని రోడ్డు మీద పడేశాడు. రోడ్డు మీద పడేసరికి ఆ సెక్యూరిటీ గార్డులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, చూసి ఆ ధనాన్ని తీసుకొని, ఆహా ఈ దొంగ ఈ వదిలేసి పారిపోయాడులే, ఇక మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆనందుడు అనేటువంటి వ్యక్తి ఆ సాధువు దగ్గర ఉండి అతనికి శిష్యుడిగా మారి అతని యొక్క పనులు చేస్తూ ఆయన కూడా తిరిగి ఒక మంచి వ్యక్తిలాగా, మంచి సాధువుగా ఆయన తయారయ్యాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. ఈ రోజున మనము దుడుకు చిన్నవాడి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దుడుకు చిన్నవాడు ఏం చేశాడు? తన తండ్రి దగ్గర ఉన్నటువంటి నా ఆస్తి నాకు రావాల్సిన ఆ వాటా నాకు ఇచ్చేసి నేను దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేస్తాను, దాన్ని ఇంకా రెట్టింపు చేస్తానని చెప్పి ఆయన దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు తీసుకొని. ఎప్పుడైతే డబ్బు ఉన్నదని తెలిసిందో చాలామంది అతనికి ఫ్రెండ్స్గా తయారయ్యి ఉన్నటువంటి డబ్బునంతా కూడా కాజేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ఈ వ్యక్తి ఏం చేశాడు? తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఆయన ఒక యజమానిని ఆశ్రయించాడు. ఆ యజమానుడు ఎవరు? పందులు మేపేటువంటి ఒక యజమాని. పందులు ఉన్నాయి ఆయనకి కొన్ని. కాబట్టి ఆ పందులను మేపుతూ ఆయన దగ్గర ఈయన పనిలో ఒప్పుకున్నాడు. ఆయన పెట్టేటువంటి అన్నం సరిపోక పందులు తినేటువంటి పొట్టును కూడా ఆయన తినడానికి తిన్నాడు ఆయన. కాబట్టి పని ఎక్కువైపోయింది, ఇక్కడ తిండి తక్కువైపోయింది. ఏమి చేయాలో అర్థం కాల. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటి? నా తండ్రి వద్ద అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళందరికీ కూడా పుష్టిగా భోజనం లభిస్తుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను కుమారుని కాదు, నేను చాలా తప్పు చేశాను, నేను నీకు కుమారుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, కాబట్టి ఒక పనోడుగా పెట్టుకొని నాకు ఏదన్నా పనిచ్చి నాకు 3 పూట్ల అన్నం పెడితే చాలు, నేను హాయిగా బ్రతకొచ్చు అనే ఆలోచన ఆయనకు కలిగింది. ఆ పెను మార్పు అనేటువంటి కలిగింది. కాబట్టి ఆ మార్పుతోనే తన తండ్రికి వద్దకు వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, తన పాపములను కప్పిపెట్టుకుని వాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వాడిని పరిత్యజించువాడు దేవుని దయన పొందుతాడు అని ఇక్కడ దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరు కూడా తన తప్పిదములను కప్పిపెట్టుకోకూడదు, దాన్ని ఒప్పుకొని మనము జీవించినట్లయితే మన జీవితంలో మనకు ప్రశాంతత, నెమ్మది, సంతోషం అనేటువంటిది మనకి వస్తాయి. కాబట్టి ఆ దుడుకు చిన్నవాడు దాన్ని పొందుకున్నాడు. మన జీవితం కూడా మనము ఎలాంటి పొరపాట్లను, తప్పిదములను చేయకుండా మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే దేవుని యొక్క కాపుదల. ఒకవేళ పొరపాట్లు చేస్తాం కొన్నిసార్లు, మానవులం కాబట్టి బలహీనులుగా ఉన్నప్పుడు మనము కొన్ని పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలు చేసినప్పుడు ఏం చేయాలి? వెంటనే క్షమాపణ పొందుకోవాలి, పాప సంకీర్తన మనం చేసుకోవాలి. దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అలా చేసినప్పుడు దేవుడు మన యొక్క పాపములను క్షమిస్తాడు. యోబు గారైతే ఆయన అంటాడు, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, నేను ఇతరుల వలె నా దోషములను కప్పిపెట్టుకోలేదు, నా పాపములను నా ఎదలోనే పదిలముగా దాచుకోలేదు. నా పాపాలను ఎప్పుడు కూడా దేవునికి చెప్పుకునేవాడిని. ప్రతిరోజు కూడా నేను దేవుని యొక్క సన్నిధిలో నా పాపాలు ఒప్పుకునేవాడిని. నా పాపాల కోసమే కాదు, నా బిడ్డల పాపాలు కూడా ఏమన్నా పొరపాటున వాళ్ళు చేస్తుంటారేమోనని ప్రతి నిత్యం కూడా దేవుణ్ణి ప్రార్థించేటువంటి వ్యక్తి యోబు గారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా పాపాలను నా మదిలో ఉంచుకోవాలా, దాచిపెట్టుకోవాలా అని చెప్పేసి ఆయన ఏదైనా పొరపాటు చేస్తుంటే దేవుణ్ణి ఆయన కోరుకునేవాడు. కాబట్టి ఇలా మన జీవితం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా మన పైన ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే 1 యోహాను లేఖ 2వ అధ్యాయము
28, 29 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే మంచి మాట రాయబడింది. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొను అవసరం లేకుండా ధైర్యంతో ఉండుటకై నా చిన్న బిడ్డలారా ఆయన ఆయన ఎందే నిలిచి ఉండుడు. 29వ వచనంలో క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను అయినచో సత్ప్రవర్తన కలవాడు ప్రతి ఒక్కడు దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలను అంటున్నాడు. ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే మనము ఏదో ఒక రోజున దేవుని యొక్క దర్శనాన్ని మనము పొందుకుంటాం. దేవుడు ఇదిగో త్వరగా రాబోతున్నాడని దర్శన గ్రంథంలో రాసి ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనను దర్శించుకోవాలంటే మనము సత్ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. సత్ప్రవర్తన లేకుండా, హృదయ పరివర్తన లేకుండా మన యొక్క జీవితంలో పాడు పనులతో మనం జీవిస్తూ ఉంటే మనము ఆయనను దర్శించలేం, ఆయన దర్శనాన్ని అందుకోలేం. ఎందుకంటే మన ముఖాలకు సిగ్గు ఏర్పడుతుంది. మన ముఖాలకు సిగ్గు ఏర్పడి మనము ఆయనను చూడలేం, దర్శించలేం. కాబట్టి ఇక్కడ చక్కని మాట, ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకొనవద్దు. సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి నువ్వు సిద్ధపడి నీతిమంతుడిగా ఉంటే ఆయనకు దర్శనాన్ని మనము పొందుకుంటాము, సంతోషంగా ఆనందంగా ఉంటాము. లేదంటే పాపాత్ములుగా ఉంటే ఆయన ముఖాన్ని మనం దర్శించలేము, ముసుగు వేసుకుని జీవించవలసి వస్తుంది. అటు తిరిగి మనము జీవించవలసి వస్తుంది. తప్పు చేసిన వాడు మన ఎదుటికి రాలేడు, దూరంగా తిరుగుతూ ఉంటాడు. లేకపోతే ప్రజల ముందు తిరగలేడు, పగలు తిరగలేడు, రేత్రిపూట మాత్రమే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులు చేస్తే నీవు మంచిగానే జీవించగలవు. చెడు పనులు చేస్తే చెడుగా నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మంచి ప్రవర్తన కలిగి సిగ్గు లేకుండా, అంటే దేవుని దర్శించినప్పుడు మనము ఎలాంటి బిడియం లేకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒక రోజున ఒక ఊర్లో ఒక మంచి దేవాలయం ఉంది, మంచి దైవ సేవకులు ఉన్నారు. మంచిగా ఆ యొక్క పట్టణం అంతా కూడా ప్రార్థన వాతావరణంతో నిండి ఉంది. ఎప్పటికప్పుడు చాలా సిస్టమేటిక్గా అన్ని ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. చక్కగా ఆ యొక్క గ్రామానికి ఇది మంచి ఊరు, ప్రార్థనా ఊరు అన్నట్టుగా పేరు వచ్చింది. అందులో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, దేవుణ్ణి ఎరుగునటువంటి వ్యక్తి, చెడు కార్యాలు చేసినటువంటి వ్యక్తి, అన్ని వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని యుద్ధకు వెళ్ళటం కానీ, దేవుని తెలుసుకోవటం కానీ, హృదయ పరివర్తన చెందడం కానీ ఏమీ కూడా లేదు. తనేంటో, తన జీవితం ఏంటో, తన యొక్క వ్యసనాలు ఏంటో అట్లాగనే జీవించాడు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన తీర్పు దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురు గారు, ఇదిగో నీవు నరకంలోనికి వెళ్ళు, నీవు దేవుని యొక్క పరలోక రాజ్యానికి రావడానికి నీకు అర్హత లేదు, ఎందుకంటే నువ్వు చాలా పొరపాట్లు చేసావు, చెడు పనులు చేసావు అని చెప్పినప్పుడు, అయ్యా క్షమించండి, నన్ను ఒకసారి పరలోకానికి తీసుకెళ్ళాలని చెప్పి బతికినాడు. లేదు, నువ్వు పరలోకానికి యోగ్యుడు కాదు అని చెప్పేసి నరకానికి పంపించిన తర్వాత కొన్ని రోజులకు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో పరిచయం చేసినటువంటి ఒక స్త్రీ, ఆమె ఎప్పుడు కూడా 24 గంటలు ఆ దేవుని యొక్క సన్నిధిలోనే ఉండేది, దేవుని యొక్క పనులు చేస్తూ ఉండేది. ఆమె ఒకరోజు సడన్గా ఆమె చనిపోయిన తర్వాత ఆ తీర్పు దగ్గరికి వచ్చింది, పేతురు గారి దగ్గరికి వచ్చింది. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు పరలోకము ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఈయన చూస్తున్నాడు నరకంలో నుంచి ఎవరు వచ్చారు ఇప్పుడని. ఆమె వచ్చింది, ఆహా రోజు దేవుడి సన్నిధిలో ఉండేది కదా, రోజు ఎప్పుడు ఊడుస్తూ ఉండేది, తుడుస్తూ ఉండేది, ఈమె చక్కగా పరలోకానికి పోతుంది, నేను అటు చేసుకున్నా బాగుండేది అని చెప్పేసి ఆమె చూసి బాధపడుతున్నాడంట. ఆమె అక్కడ పేతురు గారితో మాట్లాడిన తర్వాత పేతురు గారు, ఇదిగో నీవు పరలోకానికి యోగ్యురాలు కాదు, నీవు నరకానికి వెళ్ళు అని చెప్పేసి ఆమె నరకానికి పంపించేశాడు. పంపిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా ఏంటి నీవు ఇక్కడ రావటం ఏంటి, నువ్వు పొద్దాకలు దేవుని సన్నిధిలోనే ఉన్నావు కదా, దేవుడు పనులు చేస్తూనే ఉన్నావు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడిగితే, అయ్యా నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఈ పని నేనే చేయాలి, ఎవరిని రానిచ్చేదాన్ని కాదు, నాకు ఒక కుళ్ళు, నేనే చేయాలి, ఎవరు రాకూడదు, నేనే అనుకుంటా అన్నీ చేశానయ్యా, నన్ను నా తప్పులను క్షమించలేకపోయారు పేతురు గారు, అందుకు నన్ను ఇటు పంపించారు, నాదేముంది, ఇదిగో పాటలు పాడే అన్న వస్తున్నాడు చూడు అని చెప్పేసి ఆయనకి వెళ్ళి చూపించిందంట. ఆయన కూడా బతిలాడుతున్నాడు పేతురు గారి దగ్గర,
బతిలాడుతుంటే ఆయన ఒప్పుకోలేదు. సరాసరి ఇక నువ్వు నరకానికి పో అని చెప్పేసి అన్నాడట. నరకానికి పోయేసరికి వీళ్ళిద్దరూ ఆ వ్యక్తి మొదటి వ్యక్తి, ఆయా ఏంటి, అబ్బా నువ్వు భలే పాటలు పాడేవాడివి, చక్కగా దేవుని యొక్క సువార్తను భలే నువ్వు పాటలాగా పాడేవాడివి, ఉద్యోగం తెప్పించేవాడివి, సంఘంలో చాలా మంచిగా పాడేటువంటి వాడివి, నువ్వు ఇక్కడికి రావటం ఏంటి, నీవు పరలోకానికి వెళ్తాననుకున్నవి అంటే, ఆయా నాకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి కదా, నేను కూడా చాలా చాలా తప్పులు చేశాను, పొరపాటులు చేశాను చెప్పి అందుకే నన్ను పేతురు గారు నన్ను ఇక్కడ పంపించారు, నాదే ఉంది, ఇదిగో మన సంఘ పెద్ద వస్తున్నాడు చూడని చెప్పాడంట. ఊరు ఆయన సంఘ పెద్ద వస్తున్నాడా, అయ్యో సంఘాన్ని బలి నడిపించాడే, ఆయన చాలా చక్కగా నడిపించాడే, అంతా డబ్బునంతా కూడా చాలా బాగా పోగు చేశాడే, సంఘాన్ని బాగా నడిపించి బాగా పెత్తనం చేశాడే, ఆయన రావటమేనని చెప్పేసానంటే ఆయన కూడా అక్కడ పేతురు గారితో గొడవలాడితే ఆయన కూడా నరకానికి వచ్చాడు. అయ్యా ఏంటి సార్ మీరు నరకానికి వచ్చారు, మీరు సంఘ పెద్దలు అని అంటే, అయ్యా ఊరుకో ఏం మాటలు మాట్లాడతావు, నాకుండే సమస్యలు నాకుండే బాధలు నాకుండే, నేను ఏ పొరపాట్లు చేశాను అని చెప్పేసి అని అన్నాడంట. నాదేముంది, అది 24 గంటలు పట్టణం చదువుతూనే ఉంటుంది సహోదరుడు, ఆయన వస్తున్నాడు చూడని చెప్పేసి అని అన్నాడంట. అమ్మ 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ ఆయన పట్టణం చదవాల్సిందే, ఎప్పుడు చూసినా సరే ఆయన వాక్యం చదవాల్సిందే. అక్కడ దైవసేవకులు ఒక వాక్యం చెబితే రిఫరెన్స్ టక్కుమని ఇక్కడ చదివేసినటువంటి వాడు, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అయ్యో నరకానికి రావటం ఏంటి అని చెప్పేసానని ఆయన వచ్చిన తర్వాత అడుగుతుంటే, అయ్యా నాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేను చదువుతున్నాను చెప్పగలుగుతున్నాను అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను, నాకేం తక్కువ అని నేను కూడా గర్వంతో ఉబ్బిపోయాను, ఇదిగో చివరికి ఇట్లా అయిపోయింది, నాదేముంది, ఇదిగో మన దైవసేవకులు వస్తున్నాడు చూడమని చెప్పాడంట. అమ్మ మన దైవసేవకులు వస్తున్నారా, ఇక అక్కడ పేతురు గారితో యుద్ధం జరుగుతుంది, అక్కడ దైవసేవకులు కూడా నరకానికి వచ్చాడు. అయ్యా ఏంటి దైవసేవకులు మీరు ఇక్కడ రావటం ఏంటి, అసలు మేము ఊహించలే లేదు, అసలు మీరు ఇలా రావటం ఏంటి, మీకు పరలోకంలో దేవుడితో సంతోషంగా జీవిస్తారు అనుకున్నామంటే ఆయన దైవసేవకులు అన్నారు, అయ్యా నాకు ఉండే బలహీనతలు నాకున్నాయి, నేను చేసే పనిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, మేము చేసే పనికి మీకైతే ఒక దండన, మాకైతే 2 దండలు 2 శిక్షలు ఉంటాయి మాకు, కాబట్టి మేము కూడా కొన్ని పొరపాట్లు చేసాం, ఏం చేస్తాం, దేవుడు శిక్షించాడు, నాదేముంది, మన సంస్థ డైరెక్టర్ వస్తున్నాడు చూడమని చెప్పేసి అన్నట్టు. అమ్మ మన సంస్థ డైరెక్టర్ మన పెద్ద వస్తున్నారా అని చెప్పేసానని ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి ఆయన కూడా చూస్తూ ఉన్నారంట. చూస్తే ఆయన కూడా గొడవాడుతున్నాడు అక్కడ. నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇంతమంది సంఘస్థులు ఉన్నారు, నేనేంటి అని చెప్పేసానంటే ఆయన కూడా ఉండే బలహీనతలు ఆయనకున్నాయి, ఆయన కూడా నరకలోకానికి. ఈ విధంగా అందరూ నరకానికి వెళ్తున్నారు కానీ పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే మనము మన జీవితంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఒక మాట చెప్పాలంటే, తప్పులు ఒప్పుకోవటం ఒక పని అయితే చాలామంది పాప సంకీర్తనం చేస్తారు, తప్పులు ఒప్పుకుంటారు దేవుని యొక్క సన్నిధిలో, మంచిదే. అయితే ఒప్పుకోవటం కాదు కానీ దాన్ని విడిచిపెడితేనే నీవు పరలోకానికి వెళ్తావు. నేను ఇప్పుడు తప్పు చేశాను, దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను, తాగుడు, ఎన్ని క్షమించబడ్డాయి, కానీ దాన్ని వదులుకుంటే అవి వదులుకుంటే తప్పకుండా నీకు మోక్ష రాజ్యం ఉంటుంది. తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని ఒప్పుకోవటం కాదు, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యం నువ్వు చేరుకుంటావు. ఇక్కడ ఒక 2వ మక్కబీయుల గ్రంథము 9వ అధ్యాయంలో ఒక రాజుగారు మనకు కనపడతారు. ఆయన అంతియోక్య యొక్క రాజు అన్నమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఇక్కడ నేనే దేవుడిని, నేనే గొప్పవాడిని అన్నట్లుగా ఆయన యొక్క జీవితం ఉంది. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, ఆ యూదుల పట్టణమైనటువంటి పెర్సిపోలిసు అనేటువంటి ఒక పట్టణం మీద యుద్ధం చేపించాడు. యుద్ధం చేపిస్తే అక్కడ ఈయన సైన్యం అంతా, ఈ రాజు సైన్యం అంతా కూడా ఓడిపోయింది. అక్కడ యూదులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద తిరగబడి వాళ్ళే గెలిచారు. వాళ్ళే గెలిచేసరికి ఈ రాజుగారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక వెంటనే ఆయన ఏం చేశాడంటే యెరూషలేముకు బయలుదేరాడు. యెరూషలేముకు బయలుదేరి అక్కడ నేను శవాల దెబ్బ చూడాలని చెప్పేసి తన గుర్రం నడిపేటువంటి సారథికి చెప్పాడు, నువ్వు ఎక్కడ ఆపొద్దు,
నువ్వు ఎక్కడ ఆపొద్దు, డైరెక్ట్గా ఈ యొక్క గుర్రాన్ని రథాన్ని నీవు యెరూషలేము తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నేను సర్వనాశనం చేయాలని చెప్పేసి ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే దేవుని యొక్క రెండవ మక్కబీయుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, అయితే ప్రభువు శిక్ష కూడా అతని వెనువెంటనే వచ్చునని అతడు గ్రహించలేకపోయాను. ఎప్పుడైతే ప్రభు బిడ్డలు నాశనం చేయాలని చెప్పేసి ఆయన వేగంగా వెళ్ళిపోతున్నాడో, అదేవిధంగా ప్రభు యొక్క శిక్ష కూడా ఆయన వెంటనే వేగంగా వెళ్ళిపోతూ ఉందంట. ఆయన తెలుసుకోవాలి. ఇక ఆయన వేగంగా వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయనకు భగవంతుడు పేగుల్లో బాధ పెట్టాడు. పేగులో బాధ, కడుపంతా నొప్పి. ఆ నొప్పికి ఆయన భరించలేనటువంటి అంత నొప్పి. ఆ నొప్పి చేత ఆయన ఇబ్బంది పడిపోతున్నాడు. అయినప్పటికీ కూడా గుర్రం మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే 5వ వచనంలో, ఈ పై మాటలన్నీ పలుకగానే అన్నిటినీ గమనించు ఇశ్రాయేలు దేవుడు గుర్తు తెలియని మహారోగంతో అతన్ని పీడింప మొదలుపెట్టెను. అతని ప్రేవులలో ఘోరమైన బాధ పుట్టెను. ఆ కాలంలో అనేకుల కడుపు కోతకు గురి చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష న్యాయమే అని చెప్పేసి అక్కడ దేవుడే అన్నాడు. ఈ వేదన వలన రాజుకి గర్వము తగ్గలేదు, కానీ ఇంకా పొగరు ఎక్కువైపోయిందట. ఈ బాధ వచ్చేసరికి ఇంకా ఆయనలో ఇంకా పొగరు ఎక్కువైపోయి, ఇక సారథికి ఏం చెప్పాడంటే, నీవు ఇంకా వేగం పెంచు, ఇంకా ఈ యొక్క గుర్రాలకి వేగం పెంచు, ఈ రథానికి వేగం పెంచి నువ్వు అసలు ఎంత వేగమైతే వెళ్తుంది అంత వేగంగా నీవు తీసుకుని వెళ్ళు ఆ యెరూషలేముకి, అక్కడ మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఆయన ఆ వేగంతో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఏమైందంటే, ఆ వెళ్తే అంత వేగం మీద ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మనము చదువుకున్నట్లయితే, మహాగర్వంతో యూదుల మీద నిప్పులు గక్కుచు రథమును మరింత వేగముగా తోలుకొని పొమ్మని సారథికి ఆజ్ఞ ఇచ్చెను. మితిమీరిన వేగముతో వెళ్ళుచున్న రథము నుండి రాజు కింద పడిపోయాడండి. మితిమీరినటువంటి ఆ వేగంతో వెళుతున్నటువంటి ఆ గుర్రం మీద నుంచి ఈ రాజు దెబ్బకి కింద పడ్డాడు. కింద పడేసరికి ఏమైంది తెలుసా? ఎముకలన్నీ ఇరిగిపోయాయి. ఎముకలన్నీ తల దగ్గర నుంచి కాలు వరకు మొత్తం ఎముకలు ఇరిగిపోయి గుల్లగుల్లయి ఆయన ముద్దయిపోయాడు. ముద్దయిపోయేసరికి అక్కడ రాజు తాను మానవ మాతృడు కాడనని, సముద్ర తరంగములను ఆజ్ఞాపింపగలనని, మహాపర్వతములను తక్కెడలో తోచగలనని విర్రవీగుచుండెను. అట్టివాడు ఇప్పుడు నేల మీద పడగా భటులు పాడ మీద అతనిని మోసుకొని పోవలసి వచ్చాను. ఈ ఘటన ద్వారా ఎల్లరూ కూడా ప్రభు శక్తిని గుర్తించేది. చూడండి, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చేష్టలు అలా ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఆ అధ్యాయం అంతా చదువుకోండి. చాలా మంచి మాటలు అక్కడ ఉన్నాయి. తర్వాత ఏమైందంటే, ఆయన పడిన తర్వాత అతని శవంలాగా అతన్ని పాడ మీద ఎత్తుకొని పోయారు. ఆ ఎముకలన్నీ ఇరిగిపోయిన, లోపల రక్తం గూడుగట్టిపోయి చండాలపు వాసన. రాజు కాబట్టి మంచి వైద్యం చేపించినప్పటికీ కూడా ఆయనకి ఎముకలు ఇరిగి వాసన, ఇవి కళ్ళల్లో నుంచి పురుగులు కూడా తిరుగుతున్నాయట. అధ్యాయం అంతా చదువుకోండి, చాలా బాగుంటుంది. ఆ పురుగులు కూడా తిరుగుతూ ఉన్నాయి. చివరికి ఆయన ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 9వ అధ్యాయం 28వ వచనం, రాజు నిక్కుసుడై చావు చనిపోయాడు. అక్కడ ఆయన చనిపోయాడు. ఇక్కడ 9వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, క్లుప్తంగా చదువుతాను. ఆ నాస్తికుని కన్నులు కూడా పురుగులతో లొకలొకలాడెను. అతడు మహావేదనతో రోజులు గడిపెను. సజీవుడై ఉండగానే అతని శరీరము కుళ్ళి కంపు కొట్టెను. ఆ కంపును అతని సైన్యమంతా చేదరించుకొనెను. దుర్మార్గుడు దుర్వాసనకు వెడచి సైనికులెవ్వరూ అతనిని మోయుటకు దగ్గరికి రాలేదు. అయినను ఆ రాజు కొద్ది కాలమునకు పూర్వము తాను ఆకాశం నందలి
చుక్కలను తాగుదును అనుకొనెను. అంటియోకస్సు దైవ శిక్షకు లోనై ఎడతెగని ఘోర బాధలు అనుభవించెను. ఈ దురవస్థ వలన కనువిప్పు కలిగి కనువిప్పు కలిగి కనువిప్పు కలిగి తన మిడిసిపాటును కొంచెము తగ్గించుకొనెను. ఆ రాజు తన గర్వ దుర్వాసనను తానే భరించజాలడయ్యను. అప్పుడు అతడు, నరమాత్రులు దేవునికి లొంగి ఉండవలెను గాని తాము దేవునితో సమానం అనుకున్న రాదు అని ఆయన అనుకున్నాడండి. ఇక్కడ చూడండి, దుడుగు చిన్నవాడికి కూడా కనువింపు కలిగింది. అయ్యో, నేను నా తండ్రికి వద్దకు వెళ్తే బాగుండేది. 15వ అధ్యాయం 17వ వచనంలో కనువిప్పు కలిగి తన తండ్రి వద్దకు ఆ కుమారుడు వెళ్ళిపోయి తండ్రితోటి సఖ్యత పడి సంతోషంగా జీవించాడు. అదేవిధంగా ఈ వ్యక్తి కూడా, రాజు కూడా తగ్గించుకున్నాడు. తను తగ్గించుకొని కనువిప్పు కలిగి మానవుడే, దేవుడే, దేవుడితో మనము సమానం కాదు కదా అని చెప్పి తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి. కాబట్టి ఆ తర్వాత కొన్ని పేద పలుకులు ఆయన మాట్లాడాడు. నేను ఇలా చేశాను, అలా చేశాను, తర్వాత నా స్థానంలో నా కుమారుడు రాబోతున్నాడు, అతన్ని ఆదరించండి అని చెప్పేది కొన్ని మంచి పలుకులు పలికాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ముందే ఉండాలి. ఇది తప్పు తెలుసుకోకముందు, తప్పు చేసేటప్పుడే ఇది తప్పు అని తెలిసి కూడా మనము చేయకుండా ఉండాలి. తర్వాత తప్పు తెలుసుకున్నాడు, ఆయన బాధపడ్డాడు, కానీ ప్రయోజనం అనేటువంటిది లేదు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే, పౌలు దమస్కుకు వెళ్ళేటప్పుడు యేసు ఇచ్చినటువంటి దర్శనంలో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే, 16వ వచనంలో, నీవు లేచి నిలబడము, ఇప్పుడు నీవు చూచిన దాన్ని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకొనుటకై నీకు ఇప్పుడు ప్రత్యక్షమైతిని. నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల నుండి కాపాడేదను. వారి కొరకు నిన్ను నేను ఇప్పుడు పంపుచున్నాను. నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారం నుండి వెలుగులోనికి, పిశాచ ప్రభావము నుండి దేవుని వైపునకు వారిని మరల్పవలెను అని చెప్పేసానని దేవుడు పౌలు గారితో మాట్లాడు. నువ్వు నా ప్రజలందరికీ కూడా కనువిప్పు కలిగించాలి. ఇది తప్పు, ఈ పొరపాటు చేస్తున్నారు, దీనివల్ల మీకు అనర్థం ఉంది, మనకి దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, ఇది పాపము, ఇది సత్యము అనేటువంటిది వాళ్ళకి నువ్వు కనువిప్పు కలిగొచ్చాయి. దీని నిమిత్తం నేను ఎన్నుకుంది. కాబట్టి ఇలాంటి కనువిప్పు నా ప్రజలకు చేయయ్యా, నా వద్దకు తీసుకురయ్యా అని పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని కూడా భగవంతుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మానవులుగా తప్పులు చేస్తున్నాం, కానీ మనము కనువిప్పు అది గుర్తు చేసుకొని ఇది పొరపాటు అని చెప్పేసి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, వాటిని విడిచిపెడతామో, దేవుడు నన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. అట్టి కృప, అట్టి భాగ్యం భగవంతుడు మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. దీనికి సంబంధించినటువంటి కథలు, పాటలు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అయితే కొన్ని పాటలు చెప్తాను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ఇందులో తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. ఈ పాట పాడుకోవచ్చు. తర్వాత, దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. ఈ పాట కూడా పాడుకోవచ్చు. తర్వాత, అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడి సువిశేషమందలే దుడుకువాడు. ఈ పాట కూడా పాడుకోవచ్చు. తర్వాత, ఇప్పుడు ఈ పాట విన్నాను, ఇది నాకు గుర్తు రాలేదు, ప్రయత్నం చేశా కానీ, ఈ పాట, దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో
వడివడిగా చేరాను. ఈ పాట కూడా పాడుకోవచ్చు. ఇంకా మీకు తెలిసిన పాటలు ఏమన్నా ఉంటే పాడుకోనండి. అదేవిధంగా ఈ యొక్క వాక్యానికి సంబంధించి మీకు ఏదన్నా ఇంకా మీ యొక్క వాక్యానికి దీన్ని ఏమన్నా అవసరమైతే జోడించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క మంచి మనసును దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.